జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అను, ఏమైందమ్మా? ఎందుకు తనని ఆగమంటున్నావు? చూడబోతే అను తన సవతిని తనే ఆపి ఇంట్లో ఉంచుకునేలా ఉందే. చూద్దాం ఏం చేస్తుందో. ఏం మాట్లాడవింటాను? అది అది ఇంకా మీకు అర్థం కావడం లేదా బ్రోయిన్లా? రాణిని ఇంటి నుంచి పంపించడం అనుకి ఇష్టం లేనట్టుంది, అందుకే తనని ఆపుతుంది. అంతే కదా అను? అను, నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతుందా? మోమిన్య, తనేం చేస్తోందో అనుకు అర్థమవుతుంది, కానీ నీకే ఇంకా అను ఏంటో అను మనసేంటో అర్థం కావడం లేదు. ఇదంతా తన మంచితనం మోమిన్లా. పాపం, ఒంటరిగా ఒక ఆడపిల్ల ఉంటే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో. పైగా తన ప్రాబ్లం ఏంటో మనకు తెలుసు కదా. అందుకే తను మన మధ్య ఉంటేనే సేఫ్ అని అను అభిప్రాయం అనుకుంటాను. కదను? అవునత్తమ్మా. అను, నేను చెప్పేది వినమ్మా. గెస్ట్ హౌస్లో తనకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. తనకేం కావాలన్నా కేశవ చూసుకుంటాడు. నువ్వు తన గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అది కాదత్తమ్మా, అక్కడ తనకేదో సౌకర్యాలు ఉండవని కాదు, జెండర్ సార్ చూసుకోరని కాదు, తను ఇప్పుడున్న పరిస్థితుల్లో తనని ఒంటరిగా వదలటం మంచిది కాదు అని చెప్తున్నాను. తన కండిషన్ ఏంటో మీరే చూశారు కదా. ఇప్పుడు జరిగింది మరుక్షణానికి తనకి గుర్తుండటం లేదు. ఏం చేస్తుందో, ఏం మాట్లాడుతుందో, తనకి ఎవరు గుర్తుంటారో గుర్తుండరో ఏమీ తెలియని అయోమయ స్థితిలో ఉంది. అందుకే తను మన దగ్గరే ఉండటం మంచిదత్తమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.